సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మన స్టార్స్ 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటుంటే రాజమౌళి అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్లేస్ లో సుకుమార్, త్రివిక్రమ్ ఉన్నారు. నిర్మాతలతో చేతులు కలిపి లాభాల్లో వాటాలు కూడా తీసుకోవడంతో వాళ్ళకి బాగానే ముడుతోంది. మరి రీసెంట్ గా 8వ హిట్ ని వెనకేసుకున్న అనిల్ రావిపూడి ఎంత తీసుకుంటున్నాడు? అనిల్ రావిపూడి కెరీర్ ఘోస్ట్ రైడర్ గా మొదలైంది. ఎన్నో హిట్స్ కు మాటలు రాసినా గుర్తింపు దక్కలేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015లో పటాస్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఈ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాకు వెళ్లిపోగా 8 ఏళ్లలో 8 సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. రాజమౌళి తర్వాత కంటిన్యూ హిట్స్ ఉన్న డైరెక్టర్ రికార్డు అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నాడు. అనిల్ కెరియర్ లో సంక్రాంతికి వస్తున్న టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే 280 కోట్ల గ్రాస్, 130 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఇంత భారీ విజయం తర్వాత అనిల్ పేరు మారుమోగిపోగా రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు 20 కోట్ల లోపే ఉన్న అనిల్ రెమ్యునరేషన్ 25 కోట్లకు చేరిందట. అనిల్ డైరెక్టర్ మాత్రమే కాదు, అన్ని ఆయన చూసుకుంటాడు. కథ, డైలాగ్స్ రాసుకుంటాడు, స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటాడు. ఇక ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసి సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ఇలా అనిల్ లో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలో అడుగు పెట్టలేదన్న పేరే గానీ, లేదంటే సుకుమార్, త్రివిక్రమ్ పోటీగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. మెగాస్టార్ రాకతో ఇప్పటి వరకు 50 కోట్లతో 100 కోట్లు కలెక్ట్ చేసిన అనిల్ ఫస్ట్ టైం భారీ బడ్జెట్ లో అడుగు పెడుతున్నాడు. చిరంజీవి 40 నుంచి 50 కోట్లు తీసుకుంటుంటే అనిల్ కు 25 కోట్లు ఇచ్చినా నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కి 100 కోట్లు అవుతుంది. మేకింగ్ కి ఇంకో 50 కోట్లు ఖర్చయితే బడ్జెట్ 150 కోట్లు దాటుతుంది. ఇలా మెగాస్టార్ మూవీతో అనిల్ కూడా హై బడ్జెట్ లోకి దిగుతున్నాడు. అనిల్ మార్కు కామెడీతోనే చిరంజీవి రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు స్టైల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ పాడితే ఫ్యాన్స్ కొచ్చే కిక్కే వేరు. ఆయన మాట్లాడినా పాడినట్టే ఉంటుంది. ఆయన మాటలకు రాగాలు కలిపితే పాట అయిపోతుంది. హరిహర వీరమల్లులో మాట వినాలి అని చెబితే కీరవాణి ట్యూన్ చేసి పాటగా మార్చేశారు. ఎలాగో చూద్దామా? హీరోయిజాన్ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేయడమే కాదు, స్టార్స్ లోని సింగర్ ని బయటకు తీసుకురావడం కీరవాణి స్పెషాలిటీ. అజ్ఞాతవాసి తర్వాత పవన్ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ తో ఇటు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు గాయకుడు అవతారం ఎత్తుతాడు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక హరిహర వీరమల్లుతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. ఇందులో పవన్ పాడిన పాట మేకింగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. హరిహర వీరమల్లు 3 ఏళ్ల క్రితం క్రిష్ డైరెక్షన్ లో మొదలైంది. పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో 3 ఏళ్లు వీరమల్లుతో గడిపేసిన క్రిష్ బయటకొచ్చేసి అనుష్కతో ఘాటీ తీసి సమ్మర్లో రిలీజ్ చేస్తున్నాడు. క్రిష్ వదిలేసిన మెగాఫోన్ ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ పట్టుకొని మిగతా పాటని కంప్లీట్ చేస్తున్నాడు. మాట వినాలి సాంగ్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది. టైటిల్స్ లో డైరెక్షన్ కార్డ్ కింద జ్యోతికృష్ణ, క్రిష్ పేర్లు వేశారు. వీరమల్లులో ఎక్కువ భాగం షూటింగ్ తీసిన క్రిష్ పేరు టైటిల్స్ లో జ్యోతికృష్ణ పేరు తర్వాత ఉండడంపై ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ అంటూ బిగ్ అప్డేట్ ఇచ్చినా వస్తుందా అన్న డౌట్ లేకపోలేదు. ఎందుకంటే పవన్ సాంగ్ మేకింగ్ వీడియోలో రిలీజ్ డేట్ ఇవ్వకపోవడంతో అనుమానాలకు ఆజ్యం పోసినట్టయింది. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా అక్కడ మాత్రం ఫ్లాపే చూశాడు. బాలయ్య ఇమేజ్ ని విస్తరించాలనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతున్నాడు. అన్ని చోట్ల సక్సెస్ఫుల్ హీరో అనిపించుకుంటున్నా హిందీలో హిట్ కొట్టాలన్న డ్రీమ్ మాత్రం తీరడం లేదు. డాకు మహారాజ్ కూడా నిరాశ మిగిల్చింది. హిందీలో సత్తా చాటాలని బాలయ్య చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ కావడం లేదు. డాకు మహారాజ్ కూడా హ్యాండ్ ఇచ్చింది. జనవరి 24న రిలీజ్ అయిన హిందీ వెర్షన్ 5 రోజుల్లో పట్టుమని 30 లక్షలు కూడా తీసుకురాలేదు. బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియాలో అడుగు పెట్టలేదు. డాకుతో హిందీలోకి వెళ్లాలనుకున్నా కుదరలేదు. అయితే 2 వారాలు లేటుగా ఈ నెల 24న హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు. గతంలో అఖండను హిందీలోకి డబ్ చేసి వదిలినా డబ్బింగ్ సింక్ కాలేదు. భగవన్ కేసరి హిందీ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అఖండ మినహా భగవన్ కేసరి, డాకు మహారాజ్ హిందీ వెర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాడు బాలయ్య. బీహార్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన కథ బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా ఉండడంతో డాకుకు హిందీలో కలిసొస్తుందనుకుంటే హిందీ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఊర్వశి రౌతేలా తన కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా డాకును తన ఇన్స్టాలో ప్రమోట్ చేసింది. హిందీ షోస్ కు వెళ్లి హడావుడి చేసిన బాక్సాఫీస్ ను కలెక్షన్స్ తో దబిడి వాయించలేకపోయింది. బాలయ్య హిందీలో హిట్ చూడాలంటే అఖండ 2 ఒకటే ఆప్షన్ గా కనిపిస్తోంది. డివోషనల్ మిక్స్ చేసిన సౌత్ సినిమాలు హనుమాన్, కార్తికేయ, కల్కిని హిందీ ఆడియన్స్ ఆదరించారు. అఖండ హిందీలో రిలీజ్ అయినా సరైన ప్రమోషన్ లేదు. డబ్బింగ్ సింక్ కాకపోవడం మైనస్ అయింది. తెలుగులో రిలీజ్ అయిన 2 వారాలకు ఏడాది తర్వాత కాకుండా ఇక్కడ రిలీజ్ అయిన రోజే అక్కడ
కూడా థియేటర్స్ లోకి తీసుకొచ్చి మెప్పిస్తే బాలయ్య బాలీవుడ్ లో బోణి కొట్టే అవకాశం ఉంది. మహేష్ రాజమౌళి సినిమా మొదలైందో లేదో విలన్ ఎవరు అంటూ చర్చ స్టార్ట్ అయిపోయింది. జక్కన్న సినిమాలో ప్రతి నాయకుడు హీరోకి ధీటుగా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఆ భాగ్యం ఓ మలయాళ హీరో కమ్ డైరెక్టర్ ని వరించిందా? ఇందులో నిజమెంతో అని అడిగితే క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ ఆ మలయాళీ SSMB 29 లో నటిస్తున్నారా లేదా? రాజమౌళి సినిమాలో మహేష్ కాకుండా నటించే మరో యాక్టర్ ఎవరు అంటే చెప్పలేం. ఇప్పటి వరకు ప్రకటించిన పేరు ఇదొక్కటే. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తున్నా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు బయటకొచ్చినా మేకర్స్ ఏమీ చెప్పలేదు. పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ మూవీ ఆఫర్ పై స్పందించాడు. చర్చలు జరుగుతున్నాయని, ఏదీ క్లారిటీ రాలేదన్నాడు. ఫైనల్ అయ్యాక మాట్లాడుకుందామన్నాడు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ మాటలు వింటుంటే విలన్ రోల్ కోసం రాజమౌళి సంప్రదింపులు జరిపారని తేలిపోయింది. మేకర్స్ ప్రకటించకుండా రివీల్ చేస్తే బాగోదని నిజం చెప్పలేక, అబద్ధము ఆడలేక మ్యాటర్ చర్చల్లో ఉందన్నాడు ఈ మలయాళ స్టార్. అయితే SSMB 29 విలన్ గా మరో హీరో పేరు కూడా బయటకొచ్చింది. ప్రతి నాయకుడిగా జాన్ అబ్రహం పేరు ఫైనల్ అయ్యిందంటూ బాలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది. జాన్ అబ్రహం కి యాక్షన్ ఇమేజ్ ఉన్నా ఫేడ్ అవుట్ అయ్యాడు. అదే పృథ్వీరాజ్ అయితే తెలుగు, తమిళం, మలయాళంలో క్రేజీ ఇమేజ్ ఉంది. హ్యాండ్సమ్ హీరో మహేష్ కి ధీటుగా ఉంటాడు. మరి జక్కన్న మనసులో ఎవరున్నారో చూడాలి. అలాగే సలార్ 2 పైన కూడా క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. ప్రశాంత్ నీల్ తారక్ తో తీస్తున్న మూవీ తర్వాత సలార్ 2 ఉంటుందన్నాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయనకున్న స్టార్డమ్ ఆయనకు తెలియదన్నాడు. డార్లింగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఫ్యాన్స్ 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. దేవడా రిలీజ్ అయి 4 నెలలు దాటినా షూటింగ్ ఇంతవరకు మొదలు కాలేదు. అయితే ఫ్యాన్స్ ఎదురు చూపులకి సమాధానం దొరికేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతున్నారా? వాట్స్ ది స్టోరీ? KGF 2, సలార్ వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్, ప్రశాంత్ నీల్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్. ఈ 3 సినిమాలు బ్లాక్ షేడ్ లో సాగాయి. ఎన్టీఆర్ సినిమా ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అందరూ అనుకున్నట్టే తన గత సినిమాల్లాగా యాక్షన్ జోనర్ లో ఎన్టీఆర్ మూవీ చేయాలనుకోవటం లేదన్నాడు. ఖచ్చితంగా డిఫరెంట్ ఎమోషన్స్ తో, ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ మూవీ ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెప్పాడు. గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ చెప్తున్నా తారక్ అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఈ ఇద్దరి కాంబో సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తే KGF, సలార్ మాదిరి హీరో బ్లాక్ షేడ్ లో ఉన్నాడు. షేడ్ కూడా మార్చలేనిది జానర్ మారుస్తాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2024లో దేవరతో వచ్చిన తారక్ ఈ ఏడాది వార్ 2తో ముందుకొస్తాడు. హిందీలో నటిస్తున్న ఈ ఫస్ట్ మూవీ ఆగస్టు 15 రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ మాత్రం రిలీజ్ అయ్యేది 2026లోనే. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలైనా పూర్తి కావడానికి మినిమం ఏడాది పడుతుంది. కల్కిలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన శోభన మళ్ళీ బిజీ అయిపోయింది. ఓ పాన్ ఇండియా మూవీలో శోభన పేరు వినిపిస్తోంది. రీసెంట్ గా భారత ప్రభుత్వం శోభనకు పద్మభూషణ్ ప్రకటించింది. మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ క్రేజీ మూవీస్ సొంతం చేసుకుంటోంది. ఈ సీనియర్ హీరోయిన్ ఏ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకుంది చూద్దామా? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో జతకట్టిన సీనియర్ యాక్ట్రెస్ శోభన 18 ఏళ్ల తర్వాత కల్కితో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో మరియమ్మగా ఇంపార్టెంట్ రోల్ పోషించి ఆకట్టుకుంది. యాక్టింగ్ కు దూరంగా ఉన్న శోభన కల్కితో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. 54 ఏళ్ల వయసులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. హిందీలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న రామాయణంలో రావణుడి తల్లి కైకసి రోల్ పోషిస్తోందని తెలిసిందే. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. విలన్ గా యష్ నటిస్తున్నాడు. 2006లో గేమ్ లో నటించిన శోభన 18 ఏళ్ల తర్వాత తెలుగులో కల్కితో రీఎంట్రీ ఇచ్చింది. అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం లాంటి హిట్స్ తర్వాత మోహన్ బాబు, శోభన కాంబో గేమ్ మూవీతో రిపీట్ అయింది. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. 86లో వచ్చిన విక్రమ్ తర్వాత 93 వరకు నాన్ స్టాప్ గా నటించిన శోభన ఆ తర్వాత యాక్టింగ్ కు దూరమైంది.